ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ యూజీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలోని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సంగీత లైవ్ లో అందిస్తారు. సంగీత, యామిని, ప్రస్తుతం నేను ఇప్పుడు బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే కూడా స్టూడెంట్స్ ఉదయం 10 గంటల నుంచే కూడా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడం జరిగింది. ఇది మొత్తం నేషనల్ వైడ్గా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. నీట్ పరీక్ష కోసం విద్యార్థులందరూ ముందుగానే ప్రిపేర్ అవ్వడం జరిగింది. మొత్తం నేషనల్ వైడ్గా పరీక్షా కేంద్రాలను 599 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలము మన తెలంగాణ రాష్ట్రంలో చూసేసుకుంటే సెంటర్స్ 199, అంతేకాకుండా ఇక్కడ మాత్రము 73,000 మంది కూడా స్టూడెంట్స్ ఇక్కడ అపియర్ అవ్వడం జరుగుతుంది నీట్ ఎగ్జామ్ కోసం. మొత్తం నేషనల్ వైడ్గా అయితేనేమో దాదాపుగా 22 లక్షల పైచినుకు మాత్రం ఇక్కడ విద్యార్థులు ఈ ఎగ్జామ్ అటెండ్ అవడం జరుగుతుంది. అయితే నీట్ ఎగ్జామ్ కోసం ముందుగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీరికి ఒక డ్రెస్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఎలాంటి నెక్ అంటే కాలర్ ఉన్న డ్రెస్ కానివ్వండి, అదేవిధంగా ఫుల్ స్లీవ్స్ కానివ్వండి, ఏదైనా టీషర్ట్స్ మీద కానివ్వండి, షర్ట్స్ మీద ప్రింట్ కానివ్వండి, ఏదైనా పేర్లు కానివ్వండి ఉంటే లోపలికి అలో లేదు. దాంతోపాటు వాళ్ళు పోంటలు మాత్రమే వేసుకోవాలి. జుట్లు వేసుకొని దానికి పెద్ద పెద్ద రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా పెట్టుకోవద్దు అని చెప్పేసి కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే మొబైల్స్, అదేవిధంగా ఇయర్ ఫోన్స్, తర్వాత క్యాలిక్యులేటర్, పర్సెస్, తర్వాత నెక్స్ట్ నోట్బుక్స్, అదేవిధంగా కెమెరాస్, తర్వాత యాక్సెసరీస్ అంటే చెవులవి కానివ్వండి, మెడలు నెక్లెస్లు కానివ్వండి, ఇలాంటివి కూడా హెవీగా జ్యువెలరీ వేసుకోవడానికి కూడా లేదు. ఈవెన్ చెప్పలు కూడా చాలా సాధారణంగా సింపుల్ చెప్పులు వేసుకొని రావాలి అని చెప్పేసి అన్నారు. ఇక పరీక్ష సెంటర్లోకి వెళ్ళిన తర్వాత వారికి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు ఒకటి, ఒరిజినల్ ఆధార్ కార్డు, లేదంటే దానికి సంబంధించింది ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఒరిజినల్ ఉండాలి అని చెప్పేసి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 11 గంటలకు లోపలికి పంపిస్తున్నారు. 1:30 గేట్ క్లోజ్ చేస్తారు. తర్వాత 1:31 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని లోపలికి అలో చేయము అని చెప్పేసి ముందుగానే అధికారులు సూచించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి విద్యార్థులు ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడే గేట్ దగ్గర కూడా చాలా వరకు పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. పోలీసు వారు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది, మీరు ప్రశాంతంగా ఏమేమి తీసుకొని వచ్చారు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, అదేవిధంగా ఒకటి A4 సైజ్ ఫోటోగ్రాఫ్, అంతేకాకుండా ఆధార్ కార్డు, దాంతోపాటు ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, దాంతోపాటు డ్రెస్ కోడ్, ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతనే గేట్ లోపల నుంచి లోపలికి పంపిస్తున్నారు. దాని తర్వాత అక్కడ కూడా చెక్ చేస్తున్నారు. బయోమెట్రిక్ కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అన్ని తీసుకున్న తర్వాతనే లోపల మొత్తం చెక్ చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, టెన్షన్ వాతావరణం లేకుండా సాఫీగా పరీక్షా కేంద్రంలోకి పంపించేసి లోపల ఇక్కడ 2 సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్ 1, సెంటర్ 2. మొత్తం ఈ మహిళా డిగ్రీ కాలేజీలో దాదాపుగా 720 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ నీట్ ఎగ్జామ్ ఈ రోజు రాయబోతున్నారు. దానికి సంబంధించి విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయాలని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. విద్యార్థులకు 3 గంటల పాటు కూడా మొత్తం తరువుగా చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ హిజాబ్ ఎవరైతే వేసుకుంటారో వారికి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేసి తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని రకాల తగిన జాగ్రత్తలు మాత్రం ఇక్కడ తీసుకున్నారు. పీటీ డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా స్టాఫ్ చాలా మంది ఉండడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్టూడెంట్స్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యామిని, రైట్, థ్యాంక్ యూ సంగీత.